ఆ కర్మలను అనుసరించే దేహాలను నడిపించుకుంటూ ఉంటాయి. ఈ కారణం ద్వారా, ఆలోచన ద్వారా, సూక్ష్మదేహం ద్వారా ఈ పాంచభౌతిక దేహం నడుస్తూ ఉంటుంది, కర్మలని చేస్తూ ఉంటుంది. కర్మలు అంటే పనులు. దానికి మలినాలు ఏర్పడినప్పుడు మలినమైన కర్మలు అవి మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. అది అంటే ప్రాణాలు వేరుగానే ఉంటాయి, ప్రాణశక్తి ప్రవాహాలు. ఆత్మస్వరూపం మాత్రమే ఒకటిగా ఉంటుంది. ఆత్మస్వరూపంలో కూడా మహాకారణ స్థాయి ఆత్మస్వరూపం ఏకంగా ఉంటుంది. కారణాలు, సూక్ష్మాలు పాంచభౌతిక దేహాలకు వచ్చేటప్పటికి సపరేట్ అవుతూ ఉంటాయి. ఇలా అది మీరు కొంతకాలం ఈ ఆత్మజ్ఞానంలో ప్రయాణిస్తే తప్ప ఒక అవగాహన అవ్వదు. ఊరికే నేను చెప్పగానే వచ్చేసింది అనుకోవటం కూడా పొరపాటే. ఇంకా ఇంకా ఎవరైనా మీరు సార్ పెద్దగా డౌట్లు ఏం లేవా? ఇవాళ ఉదయం నుంచి క్లాసు విన్నారు కదా, ఏమన్నా అర్థమైందా? పర్వాలేదా? అర్థమైంది, పర్వాలేదు, కొంచెం పట్టుకున్నామా అనిపిస్తుందా? ఇంకా ఇటుపక్క కొత్త వాళ్ళు ఎవరున్నారు? ఏమ్మా మీకు బాగానే అర్థమైందా? మీరందరూ తెలిసిన వాళ్ళే అనుకోండి. ఇంకా కొత్త వాళ్ళు అర్థమైందమ్మా? అర్థమైందా? వినగలిగారా ఇవాళ సబ్జెక్టు? బంధాలు, బంధనాలు ఎందుకు ఏర్పడతాయో అర్థమైందా? ఆలోచనలు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అర్థమైందా? ఎవరి దగ్గర ఉంది పట్టు? అన్నిట్లోనూ మీ దగ్గరే ఉంది. అన్నీ కూడా మీ నుంచి జరిగేయే కదా. అవన్నీ మన చేతిలోనే ఉన్నాయి. మనం కంట్రోల్ చేసుకోవటం ద్వారా మనమే వాటన్నిటినీ నుంచి పరిపూర్ణత్వం వైపుకి ప్రయాణం చేయాలి. ఎవరూ రారు మన తీసుకెళ్ళటానికి, మనమే దృష్టి పెట్టి మనం ప్రయాణం చేయాలి. అదిగో అక్కడ వెంకటేశ్వర సార్ కూర్చున్నాడు, 2 ఏళ్ళు గాయబ్ నా దగ్గర నుంచి, మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు రెగ్యులర్గా క్లాసులకు అటెండ్ అవుతున్నారు. 2 ఏళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినందువలన ఆయన ఏమన్నా ఆగిపోయిందా అంటే, ఒకసారి ఆల్రెడీ 2 సంవత్సరాలు క్లాసు విని దాని మీద దృష్టి పెట్టిన వాళ్ళు లోపలిది సత్వైపే ప్రయాణిస్తుంది తప్ప వేరే వాటి వైపు, ప్రాపంచికం వైపు దృష్టి పెట్టిన లోపల ప్రయాణము అనేది సత్వైపు ఉంది. కాబట్టి ఏమైంది, మరలా ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. కాబట్టి అలాంటి స్థితిగతులలో మన ప్రయాణం కూడా ఉండాలి. ఇవాళ పిరమిడ్కి వద్దు అని ఎవరైనా చెప్పగానే వేరే షాపింగ్లకి వెళ్ళారు. పిరమిడ్లో క్లాసు ఉంది అంటే మీకు ఏదో ఒక జ్ఞానము, ధ్యానము ద్వారా మీకు అందేది ఉంది అనేది మీ దాకా వచ్చింది అన్నప్పుడు అది మీరు వెళ్ళాల్సిందే అనే ఆలోచన అనేది పట్టుకున్నట్లయితే చక్కగా మనము చాలా వాటిని అనుసంధానం అవుతూ ఉంటాం. ఇంకా కొత్త వాళ్ళు అడగండి. లేడీస్ ఎవరైనా ఉన్నారా? మరి టెక్నిక్, ఇవాళ టెక్నికల్ 4 మరి ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారా? సమస్త విశ్వ హృదయ సద్గురువులని నక్షత్రాలుగా చేసుకొని మనము ఈ సమస్తం వినీల ఆకాశం అంతా మనమయ్యి ఆ నక్షత్రాలన్నీ మనలో ఉన్నట్టు సమస్త విశ్వ హృదయ సద్గురువుల జ్ఞాన ప్రకాశమంతా వాళ్ళందరూ మనలోనే ఉన్నట్లుగా భావన చేయటం వలన వాళ్ళందరినీ మనం గుప్పెట్లోకి తీసుకుంటున్నాము అన్నది అని తీసుకోవటం కాదు. ఎలా ఉండాలి హృదయము? ప్రియత్వంగా ఉండాలి, వినయ విశ్వాసాలతో వాళ్ళ మీద విశ్వాసాన్ని కలిగి ఉండాలి, వాళ్ళ మీద వినయాన్ని కలిగి ఉండాలి, వినయమైన హృదయాన్ని కలిగి ఉండాలి, ప్రియత్వమైన స్పందన ఉండాలి.